పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, పశులకెవ్వడసొగె పచ్చిపూరి, పనులకెవ్వడొసెగె బరగపాలు, జీవకోట్లను పోషింప నీవే దాతవుగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే. అంతేగాని ఆ కూలికి వెళ్ళేవాడిని నాడికి వెళ్ళేవాడిని పీడించేసి, మొన్న ఎక్కడో కొండల్లో అడవుల్లో పాపం ఆడేది పని చేసుకుంటున్నాడు ఆ గిరిజనుడు, ఆడి దగ్గర కూర్చోడు దుబ్బేస్తున్నాడు చచ్చిగిరా అని. సో కాబట్టి గాడ్ నమ్మకం అనేది ఇలా హెరాస్మెంట్ ద్వారా రాదు, ఇది భయపెట్టడం. ఇప్పుడు మనం చెప్పగలం, నేను నమ్మే విష్ణువుని ఇతరులు నమ్మకపోయినా అది వారి వ్యక్తిగతం, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నమ్మినా అది వారి వ్యక్తిగతం, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను, మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పను. ప్రపంచాంతి 2 minutesలో రాకపోతే అడుగు. ప్రపంచాంతి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయిల్కి ఇరాన్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మస్తకంలోంచి కాదు బాబు, పుస్తకంలోంచి. నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్ లీడర్ ఎవరో, ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇరాన్. మరి మనం మై ఈగో ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇండియా, అది మనం. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవేవాడు ఇంట్లో ఎదవే, ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవ ఇంట్లోడే. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ఇంటి దొంగల నుంచి ఉంది. వాడి పేరు నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, రాంబాబు ఈ పేరుతో ఉంటాడు. క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటారు. డౌటా? మతి చెడిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే. వాళ్ళు ఉత్తమ స్థితికి ఏమీ వెళ్ళలేదు, ఉన్న స్థితికి కింద పడిపోయారు. వాటిలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయ, కరుణ, ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు. అందుకని రథమని నేసేస్తావా, ఇంకో నేసేస్తావా, ఆ కాన్సెప్ట్ ఏంటిరా? అప్పట్లో గెలీలో నేసారా, ఆయన పేరేంట్రా, బ్రూనో. భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా? ఇది పరిశుద్ధం ఎలా అయిందా? అశుద్ధం కాకపోతేను. ఇంకో పాయింట్ తెస్తాను తీయప్ప. ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందనా, పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఇప్పుడు నేను డాష్ అన్నాను, పూర్తి చేయలే. ఇప్పుడు నువ్వు కళ్ళతో చూడు, చదవకపోయి అది. ఇప్పుడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంట్ వేసి పబ్లిక్లో అందరి ముందు ఆ ప్రోగ్రాం చేసేవాడు అబ్షలోం అనేవాడు. ఏం చదవాలి మనం, ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి? వాడంటాడు సైకోగాడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, మీరు కానీ నన్ను నమ్మకపోతే, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా? ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టి దాని నుంచి లాక్కుంటే వాడిని వేసేస్తారు. సో 3 మేకులు పడ్డానికి కారణం అది. ఎవరు గాడ్డో వాడిని గాడ్ అనకుండా వీడు నేను గాడ్ అంటే రాడ్డు పడింది. అర్థమైందా? సో ఈ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు, టెనకమాన్మెంట్స్లో నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. వీడొచ్చి లేదు ఐఎమ్ సెండ్ బై హిమ్ అన్నాడు. సెండ్ అంటే హ్యాండో, నేను ఎత్తా బ్యాండో, అదే నా ట్రెండో అని అనేసారు అంతే. లేకపోతే అసలు మనం ఇంకా ఆ చండాలంలోకి వెళ్తే అనవసరం. గాడ్ అనేది భగవంతుడు, దేవుడు, దైవం, ఇవన్నీ ఒక ఊరట కలిగించి ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు. ఇప్పుడు దేవుడి పేరు తెలియదండి, ఓ జంతువు, ఎవరు, గజేంద్రుడు, ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలవలేదు నాన్న, పేరు పెట్టి పిలవలే. గజేంద్రుడు అప్ప పట్టుకుంది కాదు ముసలే, ఏమని పిలిచాడు?
మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వానినాత్మ భౌనీశ్వరునే శరణు వేడుదన్ అన్నాడు. ఎవడెవడు అసలు ఎవడో ఉంటాడా? మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు ఎవడో మూలం ఉన్న వానినే శరణు వేడుదన్ అన్నాడు. పేరు పెట్టలే, వచ్చాడు విష్ణుమూర్తి. నారాయణో అఖిల గురో అన్నాడు. కనపడ్డాడుగా శంఖచక్ర గదాపద్మాలతో. వచ్చావా తండ్రి అన్నాడు. వచ్చానయ్యా, నువ్వు పిలిచావు కదా మరి అన్నాడు. వచ్చి ఏం చేశాడు నారాయణుడు? ఆ కాలికి కట్టు మరిపది పట్టుకుంది కదా, నువ్వు 7 పుండి అయిపోలే. ఆ కాలు ఈ పై కూడా తీసి కట్టు కట్టాడు. ఇప్పుడు నువ్వు నిలబడ్డా ఉన్నావయ్యా, నీ కాలు కట్టు కట్టాలి. ఎలా కట్టాలి? కింద కూర్చోవాలి కదా. నువ్వు నిలబడి ఉండి నేను కింద కూర్చుని కాలు కట్టానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి? నారాయణుడు గజేంద్రుడు అడిగాడు, స్వామి అయిపోయింది అన్నాడు. అయిపోయిందా, బ్యాండేజ్ చేసాను అన్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో నువ్వో నేను ఉన్నాం. కట్టు కట్టాక మనం ఏం చెప్పాలి? మనకి గాయమైంది, ఎవరో వచ్చారు, కట్టు కట్టారు, మనం ఏం చెప్తాం నెక్స్ట్? అంతేనా? కానీ గజేంద్రుడు ఏమన్నాడు? కట్టు కట్టేసాను, బ్యాండేజ్ ఇచ్చాను, ఇంక ప్రాబ్లం లేదు, సెప్టిక్ అవ్వదు, ఏదో చెప్తే థ్యాంక్స్ అని చెప్పలే. ఎందుక ఇదంతా చేసావన్నాడు. అంటే నారాయణ ఆశ్చర్యపడి, అదేంటి నువ్వు పిలిచావు కదా, ఎందుకు కదా అన్నాడు. అంటే గజేంద్రుడు ఏమన్నాడు? నేను పిలిచింది ఎందుకు కాదు. అదేంటయా, నువ్వు పిలిచేవని మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి విప్పకుండా, జుట్టుముడి ఊడిపోతే వేసుకోకుండా పరిగెత్తుకొచ్చాను కదా, దీనికోసం కాదా అని. అప్పుడు అన్న మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు గజేంద్రుడు అన్నాడు, నాహం కలేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేదవ శరీరం ఉంటుందా స్వామి? ఇప్పుడు రక్షించావు నువ్వు, కానీ ఎప్పటికీ పడిపోతుంది కదా. నువ్వు ఇందాక అడిగి ఎవడో వేసేస్తాడని. ఎవడో వేసేస్తాడు? ఎవడన్నా అనుకుంటే వేసేస్తాడేంటి? ఆయన అనుమతి ఉండాలి కదా. ఈ భూమి మీద మనం ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి లెక్క ఉంటుంది. అది అయిన తర్వాత వెళ్తాం. అది అవ్వదు, అది ఉండదు. మన టైం అయినప్పుడే వస్తుంది అంతే. కాబట్టి మనం భగవంతుడి పట్ల విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే రామదాసు గారికి ఉన్నట్టు. ఆయన తొడగొడి చెప్తాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా గజేంద్రుడు ఎందుకు పిలిచావంటే, నాహం కలేవరస్య శాత్ ప్రాణార్థం మధుసూదన. స్వామి, నేను ఈ ప్రాణం కోసం, ఈ శరీరం కోసం, కలేబరం ఇది, దీనికోసం పిలవలేదు, మరి ఎందుకు పిలిచావు? సాయంత్రం అలా వచ్చాను స్వామి. ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? మా నాన్నగారు చెప్పేవారు, 10,00,000 కోటి కరణీనాదుండనైన నాకా ఈ దుర్గతి అంటాడు. ఏంటి? 10,00,000 కోట్ల ఏనుగులు ఉన్నాయి, అందులో వైఫ్స్, సర్వెంట్స్, పిల్లలు అందరూ. మరి పట్టుకుంది అది. ఇలా చూశాడు, బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఎవరైనా కింద దిగుతారా? ఎవరు రాలే. ఇది ఫైట్ చేశాడు 1000 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు అసలు ఇది ఎందుకు దిగావు అంటే చెప్పాడు. అలా సరదాగా బయటకు వచ్చాను, ఈవినింగ్ వాక్. చెరువు కనపడింది, చెరువులో కమలాలు కనపడ్డాయి, నీకు ఒకటి ఇద్దాం అని దిగా. కమలం పట్టుకున్నా, ఇది నన్ను పట్టుకున్నా, ట్రై చేశా. ఈ కమలం నీకు ఇవ్వాలి, నేను రాలేను కదా, నేను రాలేను, అందుకని నిన్ను పిలిచాను స్వామి. చాలా గొప్ప సందేశం. ఎంత గొప్ప విషయం. భగవంతుడిని ఎందుకు పిలవాలంటే ఆయనకి పూజించడానికి, ఆయన్ని అర్చించడానికి. అంతేగాని పొద్దున్న లేచి గివ్ మీ మై బ్రెడ్, డైలీ బ్రెడ్ అడుకోనిక. నిన్ను అడిగే రంగు వేసాడా? నిన్ను అడిగే ముక్కు ఈ లుక్కు పెట్టాడా? కాబట్టి నువ్వు అసలు అడగక్కర్లేదు. తెలుదా? సర్వతప్పానిపాద అంటారు. అంటే ఏమిటి? అన్ని చోట్ల సర్వతోముఖ, అన్ని చోట్ల ముఖములు ఉన్నవాడు, అన్ని చోట్ల కాళ్ళు ఉన్నవాడు, అన్ని చోట్ల చేతులు ఉన్నవాడు. ఉంటేనే దేవుడు. అందుకని నేను ఇజ్రాయిలు కొరకే వచ్చి తిని అంటే వాడు గాడ్ అండి బ్యాడ్, అది చేసే ఫ్రాడ్, అది బ్యాడ్, వెరీ సాడ్, దట్స్ దిస్ రాడ్.
కానీ వాళ్ళు బాగా హట్ అవుతున్నారు గురుజీ మీ విషయంలో. రాధా మనోహర్ దాస్ గారు అసలు ఒక కామెంట్ ఇందాక ఉందా నీ దాంట్లో? అది చదవలేదు, చూపించా? ఉందా? చూపించా, పంపించాను. అది కూడా చదవనట్టున్నదా? అది చచ్చిపోతావు. అదే చూపించాను. ఎందుకు లేని గురించి అర్ధరాత్రి 1 అవుతుంది ఈ టైంలో నాతో అలాంటి చదివి. అదే అది ఎవరో పెట్టారు, అంటే కాలుతుంది అన్నావు కదా అందుకని. అంటే అతను ఏం పెట్టాడంటే, గురూజీ హేమన్ గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు అసలు ఏం మాట్లాడతారండి, ఆయనకు తలకాయ ఉందా, హైందవ స్పర్మ్ ఏంటి, క్రిస్టియన్ స్పర్మ్ ఏంటండి, అలా మాట్లాడతాడా, మా మనోభావాలు ఎట్లా తీసుకున్నాయి తెలుసా మీకు? పోనీ వాళ్ళ నాన్న పేరు చెప్పమని, ఇవన్నీ మాకెందుకు? స్పర్మ్లలో హైందవ స్పర్మ్ ఏంటి అనేది కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పను, ఇప్పుడు అతను అసలు పేరు చెప్పను. జేమ్స్ తెలుసా నీకు? జేమ్స్ ఎవరు? తిన్నప్పుడు తిన్నాం కదా, అయ్యి కాదు, పాస్టర్ జేమ్స్. అతను అసలు పేరేంటి? బాబు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? వీపీ రెడ్డి చెప్పాడు, నేను చెప్పలే. అదేనా? అతను అసలు పేరు వీరబాబు అని ఎవరు చెప్పారు? ఇక నన్ను అంటారేంటి? ఇప్పుడు నువ్వు యాంకరు, ఎవరు చెప్పారు? నేను చెప్పాను, నువ్వే చెప్పుకున్నావుగా. మళ్ళీ మమ్మల్ని అంటావేటి? నన్ను యాంకర్ అంటావేటి? నువ్వు చెప్తేనేగా మేము చెప్పాం. అవునా? నువ్వు గొర్రె, ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావుగా. నీ బుక్ చెప్పింది, నువ్వు అనుకునే గాడు చెప్పాడు. మరి తలకాయ లేనిది ఎవరికి? ఇప్పుడు నా పూర్వీకులు గొప్పవాళ్ళు, నేను చెప్పగలను. ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేద్దామని చెప్తాడేమో. గొర్రెలు లేచి ఉంటాయి. అసలు నీకు తెలియదు, నీకు అసలు తెలీదు. నన్ను అర్ధరాత్రి ఫోన్ చేసి సాధోపేవులు బోల్ మంది ఉంటారు ఈ గొర్రెల్లో. అలాగే అర్ధరాత్రి పాపని కొట్టేవాడికి వచ్చేస్తాడు. అవి ఉండే పాపుల్లో రకాలు ఉంటారు. పాపులందు పుణ్య పాపులు వేరే అట్లా. రైట్, ఒకసారి చూద్దాం. తెల్లో కొట్టాలి కదా. అద్దం పద్దం. ఇదిగో అర్ధరాత్రి పాపి కుమార్, ఇదిగో అర్ధరాత్రి పాపి, అర్ధరాత్రి పిరికి పాపి, అలా రకరకాల అర్ధరాత్రి పాపులు బోల్డ్ ఉన్నాయి. సరే, ఏదో టాపిక్ మాట్లాడుతున్నావు, మంచి టాపిక్, నువ్వు పక్క వెళ్ళిపోయింది చెప్పు. ఈ పాపులు కూడా కాదు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే క్రైస్తవులు మీ పట్ల బాగా ఎలా దొరకలేదు నాన్న, ఎవరికి పెట్టి ఉంటానులే. అతను ఎవరో అన్నాడు, గురూజీ మిమ్మల్ని చూస్తే కొంతమందికి ఎక్కడో పెట్రోల్ ఖాళీ అలా అలా అని పెట్టాడు. అదే 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 అట్లా. ఎందుకంటే నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నేను సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా క్షమాపణ చెప్తానుగా, నేను రెడీగా ఉన్నానుగా. కానీ మీ డిమాండ్స్ అట్లా లేవు కదా. మీరు మీతో వాదనకు వచ్చే వ్యక్తులేమో మా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదని చెప్పాలి, హిందువులు కాదని చెప్పాలని అంటారు. లేదంటే రకరకాలు ఉన్నాయి మీ డిమాండ్స్. అవన్నీ ఇప్పుడు నా డిమాండ్స్ అసంబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? అట్లేం లేదు. నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఒప్పిస్తే. క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఓడిస్తే సాధ్యం. కానీ డిమాండ్లు అని చెప్పి డిమాండ్ల పేరుతో ఆ రకంగానే కాదు నాన్న. ఇప్పుడు నా డిమాండ్ అన్యాయం అని చెప్పించండి ఎవరితో. వాళ్ళు అంటున్నారు వాడు కాదు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, నన్ను జైల్లో పెట్టడం అన్యాయం అంటాడా? అండా పాస్టర్ 11 ఏళ్ళ చేశాడు, తప్పేంటి అంటాడు. అదేందా తప్పేంటి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు దొంగోడు ఎప్పుడైనా దొరికిన తర్వాత కూడా నిజమే అంటాడేంటి, నన్ను అన్యాయంగా చేశారు అంటాడు. మీకు తెలిసా అలెగ్జాండర్ విషయంలో కథ ఉంది. అలెగ్జాండర్ విషయంలో ఓ దొంగోడు దొరికాడు. దొరికితే ఎందుకు చేసావు అన్నాడు. వాడు ఏదో చేసి వీడికి శిక్ష అయింది అన్నాడు. రాజా నేను ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడన్నారు. సార్ నేనేదో వస్తువులు దొంగతనం చేశాను, నేను దొంగ అని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు, మీరు ఇన్ని సామ్రాజ్యాలు కొల్లగొట్టి మీరు ఇంతమందిని చంపి ఇన్ని చేస్తున్నారు, మీరు దొంగ కాదా అన్నాడు. ఆ మాటకి అతనికి కళ్ళు తిరిగినాయి. ఆ తర్వాత చనిపోయినప్పుడు తెలుసు కదా నీకు, చేతులు బయట పెట్టేదంతా. సో ఏ దొంగ అయినా తన దొంగతనాన్ని సమర్థించుకుంటాడు. అలా పాస్టర్ అయినా కూడా అంతే. ఇప్పుడు తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని ఇక్కడ ఉండే 1 2 3 4 5 6 7 8 మంది చెప్పగలంగా. పాస్టర్ ఎందుకు చెప్పలేడు? తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెబితే తను చేసేది తప్పని ఒప్పుకోవాల్సి వస్తుందిగా. ఇప్పుడు మీ తాత ఇప్పుడు సరే అతని మాటకే వెళ్దాం. పేరుదేముంది అన్నాడు కదా, పేరుదేముంది కదా, ఆ మాట మీద నిలబడతాడు అతను. చాలా మంది మీకు చెప్తారు కదా, నాకు తెలుసు కదా. నిలబడితే పేరుదేముంది అన్నప్పుడు యమలీల సినిమాలో ఒక ఆవిడ
ఐస్ క్రీమ్ ఇస్తుంది యముడికి. ఆవిడ పేరు లతాశ్రీ. హిమక్రీములు అని యమలేల సినిమా. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ నాన్నగారి పేరు అన్న మాధవరావు. మీరు అంటే నేను కూడా పూజలు అవి చేశానండి. సో నాకు ఏం వర్కౌట్ అవ్వలే, ఇంకే బ్లడ్ పార్టీలో జాయిన్ అయిపోయానని చెప్పింది. రక్తం తాగితే మంచిది అనుకుంది. సరే మొత్తానికి నేను కాసేపు మాట్లాడాక అమ్మ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అంది. మళ్ళీ ప్రైజ్ ద లార్డ్, మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ 2-3 సార్లు అనక జై శ్రీరామ్ అన్న. సప్పుడులే. ఎవరు కూతురు? మాధవరావు కూతురు. ఏమొచ్చిందంటావు? అన్నమయ్య ఏమన్నాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. అలా ఆనందంగా బతకచ్చు కదా నాన్న. ఏడుపు మొహాలు వేసుకుని ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇప్పుడు ఈ అరటిపళ్ళు నేను పుట్టించలే, నేను తయారు చేయలే, నేను పండించలే, తెచ్చారు ఇచ్చారు. ఇప్పుడు నేను దీన్ని పట్టుకుని ఓ అని ఇచ్చాను. ఇప్పుడు దీని పేరేంటి? నో, ప్రసాదం కదా. ఇప్పుడు నీకు ఇస్తే తీసుకుంటావు, ఆయనకిస్తే తీసుకుంటాడు, ఈయనకిస్తే తీసుకుంటాడు కదా. గొర్రెకిస్తే మెలికలు. చిన్నప్పుడు పాము బిళ్ళలు తెలుసా? కాదన్నా, పాము బిళ్ళలు తెలుసా? చిన్నప్పుడు దీపావళి పాము బిళ్ళలు మనం వెలిగిస్తే నల్లగా వెలిగిస్తే అది పాము వచ్చినట్టు ఎలా వస్తాయి కదా. అది చిన్నది పాము బిళ్ళనా, బిళ్ళ వెలిగిస్తే దాంట్లోంచి అది కుబుసం వచ్చినట్టు బయటకు వచ్చేది కదా. సో అలా వీళ్ళు కూడా అదనమాట. అది ఆ విధంగా మెలికలు తిరుగుతుంటారు. ఏం విషం పెట్టేమైంది? జస్ట్ అరటిపండు. ఈ అరటిపండుని మనం ఓం అంటే ఆ డామ్ అంటాడు అదేదా. సో వీళ్ళకి ఏంటంటే ఇలాగా నూతికప్పలం. ఈ గొర్రెలు బంద్ చేయి. ఈ గొర్రెలన్నీ నూతికప్పలం. పర్లే దాని లేకపోతే ఓకే థ్యాంక్ యూ. అలా పెట్టి ఆధ్యాత్మికత అనేది విస్తృతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి. ఇలాగేంటానా ఇలాగే. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళి రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు. అసలు ఎట్లా మాట్లాడుతా నువ్వు పిచ్చోడా? ఇప్పుడు హేమమా అతని పేరేంటి? హేమంత్ అయి ఉంటుంది. ఆ హెచ్చి కొట్టేసి ఉంటాడు అంతే. అంతే అదొక అంతే అంతే. హెచ్లో ఎట్టు కొట్టేస్తే అయిపోయాయి. సో ఇప్పుడు ఆ నాన్న పేరు రామారావు ఏదో ఉంది. రామారావు గుడికే అతను చెప్పాడా? చెప్పలేదా? అడుగు ఎప్పుడన్నా నువ్వు ఎవరన్నా ఏ పాస్టర్నన్నా సార్ మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి అని అడిగి మొదలుపెట్టు. అక్కడే బ్రేక్ అయిపోద్ది, గొర్రె షేక్ అయిపోద్ది, మొత్తం బోక్ అయిపోద్ది. సో సరే ఇది పక్కన పెడితే ఇంకోటి గురించి మీరు ఇక్కడ గమనించడం లేదు, మాస్టర్లని చెప్పుకునే ప్రతి వ్యక్తి వాళ్ళు ప్రతి మీటింగ్ల మీద ఏమంటారు తెలుసా? నేను గతంలో పెద్ద తాగుబోతుని, మర్డర్లు చేసిన, బాగా గొడవలకు వెళ్తుండే, పోలీస్ కేసులు ఉన్నాయి, వాంటెడ్ లిస్టులో నా పేరుంటుండే, అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. అంటే ఏందన్నట్టు? సో ఈ బోకులంతా పోరమోగు మతంలోకి వస్తారు అంటే ఎందుకు గురించి నేనేమన్నాను రా అలా అంట? నేను అన్నాను వాళ్ళు అన్నదా? ఇప్పుడు వాళ్ళు దొంగలు పోరంబోకులు అని వాళ్ళు చెప్పారు, నేను చెప్పానా? నన్ను అంటారేంటండి? ఏం ఉపయోగం? ఏమన్నా న్యాయంగా ఉందా? కాదు గురించి మీరు వర్ణించే విధానం అట్లుందా? ఉన్నమాట అంటే ఉలుకు అంటారు, వాళ్ళకేమో కలుకు. సరే విషయం ఏంటంటే ఈ హేమంత్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు రెట్టించి అడిగావు. నువ్వో లేకపోతే మన అంతకుముందు ఉండేవాడు కదా మన క్రాంతితో మొత్తానికి అమ్మ నాన్నకంటేనా అవును అన్నాడు. ఏది ఈ గడిదగుడ్డు ఏది మన అశుద్ధం ఏది తీసినా దరిద్రం ఇది తెలుసా? ఏది తీసినా తెలుసా? ఇది అసలు మీరు చదివే దమ్ముంటే చదువు. నువ్వు చేతులు ఎత్తేసావు. ఇదే మన వల్ల కాదు. డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను
నా వల్ల కాదు. గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషేక్ షునామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఇవి నేను సొంతంగా దాని విత్ నెంబర్స్. అర్థమైందా? రెండో సమయాలు చంపి అస్సలు లేదు. మన విత్ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి. రెండో సమయాలు 16:21-23. వాడు చెప్తాడు, మీరు కానీ నన్ను నమ్మని ఎట్లా, అటు సైకోగాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటారు, మీరు నన్ను నమ్మని ఎట్లా మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ పీనుగల విగ్రహంపై మిమ్మల్ని పడవేదును. ఈ అసలు వాడు గాడి లక్షణాలు ఉన్నాయి అసలు వాడికి. అది గాడి లక్షణాలు, మనిషి లక్షణాలు ఉన్నాయి వాడికి. ఏమంటే దేవుడిని నమ్మడం అంటే ఏంటి సార్? అది ఇంటర్నల్ విషయం కదా, అది ఇంటర్నేషనల్ విషయం కాదు. ఎవరు అర్థమవుతుందా? ఇంటర్నల్ విషయం, ఇంటర్నేషనల్ విషయం కాదు గాడ్ని నమ్మడం అనేది. ఇప్పుడు బతుకమ్మ ఎలా ఆడతారు? అవునా? షాలోమరాజు గారితో అసలు మనం బతుకమ్మ ఆడించాలా వద్దా? పూలు విలువ తెలియాలంటే అవునా కదా? అవునా కదా? అక్కడ ఏమి విగ్రహం ఉండదు, పువ్వులు తెచ్చి రకరకాల పువ్వులు, అవునా, అంత చక్కగా పాటలు పాడుతూ వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడతారు. ఎట్లా మీరు యాజ్ అంటే రాధా మనోహర్ దాస్ గారు దాని మీద మీ రియాక్షన్ ఏంది? ఆయన చేసిన కామెంట్ మల్లెపూలు వాళ్ళ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరిని అలా అనుకుంటాడు అంతే. ఆ పుస్తకం బజార్ బుక్కు, వాడి బుక్ బజార్ బుక్కు. ఇప్పుడు షాలోమరాజు వాళ్ళ అమ్మ మంచిదని నేను అనుకుంటా, అతను అనుకోకపోతే మనం ఏం చేయాలి? అంటే ఆయన అనుకోవట్లేడు అంటారా? అలా అనుకోకపోతేనే కదా ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి దేవాలయాలు ఇప్పుడు ఈ గుణదల, ఆరోగ్యమాత, రహదారి మాత, రెడ్ లైట్ ఏరియా మాత, ఈ మాతలందరికీ పూలు పెడతారు. ఏ ఉందేమో బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు పుట్టించారు. శృంగార మాత, ఇది చాలా ఉన్నాయి. వాళ్ళ బుక్లో సుమ్మా ఈ రోత మాత అనే పదమే లేదు రోతలో వస్తే. ఇప్పుడు వాళ్ళకి పూలు పెడతారుగా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ మేరీ కూడా బజార్దేనా అకార్డింగ్ టు షాలోమరాజ్? కాదుగా, కాదు కదా, తప్పు కదా. కాబట్టి నీ సబ్జెక్ట్ ఏముంది? ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు గాడ్డు. ఎలా గాడ్డు చెప్పు? పూలు గురించి నీకెందుకు అన్న? మీ దాంట్లో పువ్వులు లేవు, నీ దాంట్లో నవ్వులు లేవు. ఈఫర్ ఎడారి, ఈఫర్ ఏడుపు, నీ ఏడుపు నువ్వు ఏడు. అదేందన్నా? సో షాలోమరాజు పోనీ ఇలా కూర్చుని నువ్వు నసరావుపేట వెళ్తే ఏమో ఇంటర్వ్యూ ఇస్తాడేమో, ట్రై చేయి. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పించాను చాలు. వాళ్ళ ఇంట్లో ఉంటాడా? నేను ఒక్కటే అడిగేది, ఆ సార్ పేరు చెప్పండి. నువ్వు ఇది అడుగు, వాళ్ళ నాన్న పేరు. నువ్వు ఏ పాస్ట్ వచ్చినా ఆ సార్ పేరు చెప్పండి అని అడుగు అంతే. వాళ్ళ నాన్న పేరు చెప్పాను. ఇప్పుడు పేరు ముఖ్యం కాదన్నాడు ఇందాక ఎవడో. పేరు ముఖ్యం కాదుగా, పేరు దేవుంది కదా. పేరు దేవుంది అన్నప్పుడు దేవుణ్ణి రామా అని పిలవచ్చుగా, గోవిందా అని పిలవచ్చుగా, నారాయణ అని పిలవచ్చుగా. ఈ తొక్కలో 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? అవునా కదా? ఇప్పుడు ఇంగ్లీష్లో రామ, తెలుగు కూడా రామాయే. ఇంగ్లీష్లో కృష్ణ, తెలుగు కూడా కృష్ణయే. సంస్కృతంలో నారాయణ, ఇంగ్లీష్లో కూడా నారాయణ. మరి ఇదేందో ఏ వ్యాపారం, పత్యాపారం. అక్కడ జీసస్, ఇక్కడ యేసు. మరి కాదా? వాడే నా మగుడు, వాడే నా ప్రియుడు. అసలు ఆ పదమే లేదు. నెంబర్ 1 వాడు మొగుడు అందే. కొద్ది రోజుల తర్వాత ఆ డాడీ డాడీ డాడీ. మొగుడు డాడీ ఎలా అయ్యాడు? అదే ఏమన్నా వాయు వరస ఉందా మీకు? ఇప్పుడు ఇగో వీళ్ళు పాడుతుంటారుగా, వీళ్ళంతా పాడతారుగా. అక్క అక్క ఇది అక్క పాడుతుందిగా, ప్రసన్న అక్క. ప్రసన్న బోల్డ్ పాడింది కదా. ఇప్పుడు అసలు అంత ఇప్పుడు ఆ ప్రసన్న అనే ఆవిడ కూడా హిందువే కదా. ప్రసన్న పేరు ఎక్కడది? ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ పాపిష్టి పుస్తకంలో ప్రసన్నత లేదు, ప్రసన్న కూడా లేదుగా, ప్రసాదం కూడా లేదుగా. ఓన్లీ ఏముంది? బ్లడ్, నో హెడ్. వాని రక్తం మనసు. రక్తం పిశాచాలు ఏంద్రా మీరు? రక్తాలు కడగడానికి రక్తంతో కడగబడిను అంటే ఏంటి? రక్తం. ఇప్పుడు ఒరే రక్ష అని సినిమా తీశారు దాసనారాయణరావు గారు. ఆ సినిమాలో
ఓ పాట ఉంది నారాయణమూర్తి గారు ఏంటి, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అని పాట ఉంది. ఎప్పుడో 30 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం కదా. ఇప్పుడు ఆయన బ్లడ్తో నడిపి అంటే దాని అర్థం చెమట ఓడిచే అని అర్థం కదా. ఇప్పుడు షాలోమ్ రాజు ఏ రక్తం వాడుతుంటాడు నాకు తెలియ కొడుతున్నాను. మరి ఎందుకండి సత్యబాబు మళ్ళీ చెబుతారంట. సో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక్కటన్నా రియాలిటీ ఉంటే మనం అందరం జాయిన్ అయిపోతాం. మీకు కూడా వడ్లెత్తా అక్కడికి వెళ్ళాక పెట్టుకోవాలిగా. లేకపోతే నాకు తెలియగలుగుతాను. ఎంత పవర్ఫుల్ బుక్ కదా వాళ్ళది. పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తుందా అది అకార్డింగ్ టు దెమ్. కిడ్నీలు బాగు చేద్దా, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, చెవులు లేని వాళ్ళ చెవులు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, ఇన్ని చేస్తుంది కదా. ఇక్కడ హెలెన్ కెల్లర్ ఒక డమ్ అండ్ డెఫ్ స్కూల్ ఉంది, 1200 మంది. ఎవరైనా పాస్టర్ని పిలుచున్నానా వాళ్ళందరినీ, వాళ్ళ చెవులు వినపడేలాగా కళ్ళు కనపడేలాగా దేవనార్ బలైన్ స్కూల్కి వెళ్దాం నాన్న, పాస్టర్ని తీసుకురానన్న, మనం కూడా జాయిన్ అయిపోతాం నాన్న, మనం కూడా గొర్రెలు అయిపోతాం. అదే వాటర్ ఎలా టచ్ అంటే అయిపోద్ది అంతే. అయిపోతే BONG ఏం కాదు, తెలుగు ట్రాన్స్లేషన్. వాడు పుట్టాడు ఒకడు ఉన్నాడు శ్యామ్ కిషోర్ అని, వండి అది ఏలూరులో ముసలావిడికి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపడవు. ఈడు ఇక్కడ వీడియో కాల్ చేసి ఏం పేరు అన్నమ్మ గారు, అన్నమ్మ గారికి ఎప్పటి నుంచి చెవులు వినపట్లే 40 ఏళ్ళ నుంచి, పక్కన వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి 2 చెవుల మీద చెవులే షారాబా అని వెనకాల ఈ ప్రేత మంత్రాలు అవి చదివేస్తాడు. చదివేసేసి ఇప్పుడు చెవులు తెరువు యా ఏంటి ఆడికి వినపడిపోద్దంట. ఇంకే ఈఎన్టీ హాస్పిటల్ని మూసేసుకోవడమేనా? హాస్పిటల్కి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. ఎందుకని? వారి అపరిశుద్ధం ఉంది కాబట్టి. వీడికేమో ప్రతిరోజు మాత్ర వేసుకోకపోతే ఇది నిద్ర పట్టదా? ఇది లేకపోతే మన BOK బుక్ చదవలేదా? షాలోమ్ రాజుకి ఇది కావాలి, సతీష్ కుమార్కి ఇది కావాలి, వర్షం ఆపేవాడికి కూడా ఇది కావాలి. వర్షం అక్కడ మొన్న మధ్య దేశాలు కొట్టిపోయినాయి. కాలిఫోర్నియా కాలిపోయింది. అప్పుడు వాన రప్పించచ్చు కదా నాన్న, ఇక్కడ ఆపినాడు అక్కడ పంపించచ్చు కదా. వర్షం ఆగిపో, నేను చెప్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. ఈ పవర్ అక్కడ చూపించచ్చుగా. ఇజ్రాయెల్ తగలడిపోద్ది, ఇరాన్ తగలడిపోద్ది, పాలస్తీనా తగలడిపోద్ది, లండన్ తగలడిపోద్ది. అప్పుడు ఏం పీకుతాడుతున్నావు నాకు తెలియగలుగుతాను. వీళ్ళ సర్వశక్తిమంతుడైన వీడు ఏం పీకుతాడు? కాబట్టి గాడ్ అనేది అంటే వీళ్ళలో ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా మళ్ళీ క్రైస్తవంలోకి మారుతున్నారు కదా గురుజీ. ఎట్లా దీనికి పరిష్కారం? ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడైనా ఇప్పుడు జ్వరం వచ్చిందని నీకు ఏ మెడిసిన్ వేసుకుంటావు? చూసావా? అదే నువ్వు హోమియోపతి వేసుకుంటే వారంగానే తగ్గదు. అవునా? నీకేం కావాలి? ఇమ్మీడియట్. అవునా కదా? అవునా? ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది ఇంగ్లీష్ గాడ్ కూడా తొందరగా కనపడద్ది. యాక్చువల్గా జ్వరం పోద్ది ఏంటి? జ్వరం దాచబడుతుంది అంతే. మరి తేడా లేదు. ఇప్పుడు హోమియో కానీ ఆయుర్వేదం కానీ ఆ విధానం వేరు. హోమియో లక్షణం ఏంటంటే నీకున్న రోగాన్ని పెంచి మొత్తం లేకుండా చేద్ది. పెంచి లేకుండా చేద్ది. ఒక్క పిల్లి వేసుకుంటే చాలు. అవునా? ఇది అలా కాదు, దాన్ని సప్రెస్ మూసేద్ది, పైన కూడా వేసేద్ది, కింద పెద్ద అగాధం ఏమంటారు నేలబావి అట్లా. బాగా గుర్తుందో లేదో మీరు ఇందాక జై శ్రీరామ్ అంటే అన్నారు, ప్రైజ్ ది లార్డ్ అంటే కూడా నిర్భయంగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఇంటర్వ్యూ అజయ్ బాబు అనే వ్యక్తి జైలు పోవడానికి నా ఇంటర్వ్యూ కారణం. మీరు జై శ్రీరామ్ అంటారా అంటే చనిపోయిన వ్యక్తికి నేను ఎట్లా జై శ్రీరామ్ అంట దాని మీద అది పైత్యన్నా అంటే వాళ్ళు ఎందుకు అనలేరు క్రైస్తవులు? కాదన్నా ఇప్పుడు నేను చెప్పే విశాల బుద్ధి ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చర్చికి పిలవండి, చర్చికి రెండుకి వస్తాను నేను. చర్చికి ఎందుకంటే అది మందే కదా. వాళ్ళు కూడా వస్తామంటున్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. వాడు క్వాలిఫైడ్ అవ్వాలిగా. మీకు దానికి ఒక ఎగ్జామ్ కూడా ఉంది కదా. కాదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం కావాలంటావు, ఇంటర్వ్యూకి హాజరు కానంటావు, ఎట్లా అవుద్ది?
రెజ్యూమ్ ఇవ్వవు, ఎలాగవుద్ది? వాళ్ళు క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఎవడు పడితే ఆడు ఎలా కూర్చుంటాడు నాన్న, అవునా? ఇలా అంటే బైబిల్ని తరోగా చదివిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటే సరిపోదా? మళ్ళా పూర్వీకులు అది ఇక్కడ ప్రయారిటీ ఏంటి? మొరాలిటీ కూడా చచ్చే. మొరాలిటీ లేకపోతే నువ్వు ఎవడైతే నువ్వు హిందూ అయినా మాకు అక్కర్లే. అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ ఈజ్ మొరాలిటీ. భగవద్గీతలో ఆఖరి శ్లోకం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ధ్రువా నీతిర్మతిర్మమ. వేర్ దేర్ ఈజ్ కృష్ణ, వేర్ దేర్ ఈజ్ అర్జున, దేర్ విల్ బి సర్టన్లీ ఆల్ అప్లెన్స్ అండ్ మొరాలిటీ అండ్ స్ట్రెంగ్త్ విల్ బి దేర్. మొరాలిటీ ఉండాలి. మొరాలిటీ లేని రిలీజియన్ మనకు అక్కర్లే. మనకు మొరాలిటీ ఉంది, మనకి విశాల హృదయం ఉంది. మీకు నమ్మకం ఉందా ఏదో ఒక రోజు మీ ముందు ఒక పాస్టర్ చర్చకు వస్తాడు, భవిష్యత్తులో వస్తాడనే? కాదు పాపం, వాళ్ళు ఇప్పుడు కూడా వస్తారు, కానీ క్వాలిఫైడ్ అవుతారా అది అడగాలి. క్వాలిఫైడ్ అయితే నమ్మకం మీకు ఎలా ఉంటుంది? వాళ్ళంతా మనకే పుట్టారుగా. ఇప్పుడు నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పగలరా? ఎవరితోనే చెప్పించు. వాళ్ళు చెప్పలేరు, చెప్పరు. చెప్తే చచ్చిపోవాలి వాళ్ళు. ఓకే, అర్థం కలవే. వాడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాడు ప్యాకెట్లో దిగాడు నాన్న. చాగంటి కోటేశ్వర గారు బాగా చెప్తారు. ప్యాకెట్లో దిగాడు, ఆడుతున్నాడు, ఆడే కొద్దీ ఓడిపోతున్నాడు. ఆడికి మధ్యలో పొట్ట ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే వస్తాని ఎవరినో కూర్చోబెడతాడు, ఆడు బాత్రూమ్కి వెళ్తాడు. ఈ లోపల బోల్డ్ అని జరిగిపోతాయి. సంతకాలు, ఆస్తులు, అలా కుటుంబాలు కూలిపోతాయి. దేనివల్ల? నిన్న ఇవాళ గరికపాటి వారు అంటున్నారు, వాళ్ళ నాన్న వాడు భోజనం చేసేటప్పుడు చెప్తున్నాడంట, రే ప్యాకెట్ ఆడకూడదురా, ఓ రోజు వస్తుంది ఓ రోజు పోద్ది. ప్యాకెట్ ఆడకూడదు, ఓ రోజు వస్తుంది ఓ రోజు పోద్ది. సరే అర్థమవుతుందా అన్నాడు. వాడు తింటానే ఉన్నాడు. ఏయ్ నిన్నే అడిగేదే అన్నారు. నాకు అర్థమైంది, ఓ రోజు వద్దు ఓ రోజు పోద్ది. అందుకే నేను సోమవారం ఆడి మంగళవారం ఆడేసి మళ్ళీ బుధవారం ఆడతాను. అంటే వస్తూనే ఉంటుందని అర్థం. ఓ రోజు వద్దన్నాడుగా, అది సోమవారం, అమ్మ ఓ రోజు పోద్ది మంగళవారం. ఆడికి అలా అర్థమైంది. ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అర్థమైందా? అర్థం కాలే? డివైన్ అంటే తాగేది కాదు సార్, చాలా గొప్పదని. ఓ ఈ మధ్య అలా, అది ఆడి ఉద్దేశం. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? ఒక ప్యాకెట్ ఆడకరా నాశనం అయిపోతావురా, వచ్చినట్టు అని చెప్తే ఈడి ఇష్టం వచ్చినట్టు వాడు ఊహించుకుని, అయితే సోమవారం ఆడతాను, మంగళవారం మానేసి బుధవారం. ఇంకేం చెప్తాడు వాళ్ళ నాన్న? సో వీళ్ళ మెంటాలిటీ అది. స్పిరిచువాలిటీ అంటే ఏంటన్నా, అది ఇంటర్నల్ కదా, లోపల అనుభవించేది అది. అందుకని వీడు పెద్ద సూటు, పెద్ద కోటు, కింద బూటు, చేసేది లపూటు, జనాలు లూటు. దేనికిది? ఎవరికి ఉపకారం చెప్ప? రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లేస్తే హైందత్వం గురించి గొప్పగా చెప్తాడు, కానీ చిన్నజీయ స్వామి కూడా ఈయన ముట్టుకోకుండా పైనుంచి ప్రసాదం విసిరేసి. ఎవరికైనా అలాగే హైందత్వంలో ఇలా ఉంటది, వీళ్ళ కాదే, ఎవరికైనా అంతే కాదన్న, ఎవరికైనా అలాగే ఇస్తారు. ఇప్పుడు ఎవరన్నా చిన్నజీయ స్వామి వారు ఎవరి భుజం మీద చేసారా? ఆయన అసలు ఎవరిని పోనీ చెప్పండి. కాదండి, మేము వారు సన్యాసులు, ఎక్కడ కనబడినా ఎత్తులకి సన్యాసులకి సాష్టాంగం చేస్తాం. అది మాకు గర్వకారణం. నేను పూరీ శంకరాచార్యులు కనబడ్డా, కంచి పీఠం సన్యాసులు కనబడ్డా, చిన్నజీ స్వామివారు కనబడ్డా, అహోబిల మఠం జేజీ స్వామివారు కనబడ్డా మేము సాష్టాంగం చేస్తాం. అది మా గర్వకారణం. అదేమిటండి, సన్యాసులకి యతులకి ప్రణామం చెయ్యాలి. ఏం చెప్పారు తెలుసా? కాషాయదండ మాత్రేణ ఇది సర్వత్ర పూజ్యతే అన్నారు. సర్వత్రా, అంతటా, ఎక్కడైనా సరే దండం పట్టిన కాషాయం కట్టినటువంటి సన్యాసులు ఎక్కడైనా మన వారి పూజార్హులు. అది మనం గర్వంగా వారికి ప్రణామం చెయ్యాలి. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్క పాస్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది. మేము పొద్దున్న లేస్తే చదువుతాం, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం. మేము కూడా అదే చెప్తున్నామే, చదవండిరా, బయట పబ్లిక్లో చదవండిరా. మీ ఆవిడతో చదివించు శాలం రాజు, మీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు, మీ అమ్మతో చదివించు. మేము అదే కోరుకుంటున్నాం. రెండో సమయాలు చదివించు, హెచ్కేఎల్ చదివించు, హెచ్కేఎల్ 23 చదివించు, హెచ్కేఎల్ 5 చదివించు. తెలుసా? వీళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు పిల్లలు, హోలిబా
మనం చదవలేం, మరి చదువుతావా, ట్రై చేస్తావా? సో వాడు నాకు 2 భార్యలు, హోలిబా వారిని ఐగుప్తు దేశం నందు వారు జారత్వం చేసిరి, వారి కన్యాకాలపు డాష్ను వారి ఇంకా చదవలే. అదే చెప్పనా? చెప్పలేము, చెప్పలేము. అవి నలిపిరి అంటాడు వాడు. తెలిపిరి అంటే పర్లేదు, నలిపిరి అది పులిపిరి. సో తిరుపతిలో అలిపిరి అది. సో కాబట్టి ఈ దరిద్రం మనకు అవసరమా? ఈ దరిద్రం వాడు చదవగలిగితే పబ్లిక్లో చదవమను, వాళ్ళు ఆడితే చదువుతున్నాను ఛాలెంజ్, ఇది పరిశుద్ధం నిరూపించమను. పూర్తిగా బైబిల్ అనేది చదవడానికి వీలు. దేనికి చెప్పా? ఏం నేర్చుకోవాలి చెప్పు? బైబిల్ పొట్టా బట్ట కాదు, ఇది ఏం నేర్చుకోవాలి దీని నుంచి చెప్పు? పరిశుద్ధ గ్రంథం ఎలా నువ్వు నిరూపించా? ఒక కామనం ఎంతో చదివి చూస్తా. ఏ పాస్టర్ పిల్లమైనా చదవగలదా? ఇప్పుడు నువ్వు చెప్పిన ఎరిపప్పో లేకపోతే ఇంకొక హేమనో లేకపోతే ఇంకొకరు ఎవరైనా దీన్ని చదవమను. అందులో ఉన్నదిగా, మా సొంతమేం కాదుగా. ఎందుకు చదవలేడు? చదవను, నువ్వు చదివచ్చు, పట్టుకెళ్ళి బుక్ పట్టుకెళ్ళి. నో ఇప్పుడు దీన్ని పరిశుద్ధం అని వాడు అనుకుంటున్నాడు, వాడితో చదవాలి, నువ్వు వాడితో చదివచ్చు. ప్లీజ్ పట్టుకెళ్ళి, వాళ్ళ బుక్లో ఉందో లేదో చెప్పు, నా సొంతం కాదు. ఇంకో విషయం చెప్పనా? మేరీని ఖురాన్లో ఏమంటారు తెలుసా? మరియం అంటారు, తెలుసా? అందులో ఈ యేసుబాబు చెప్తాడు, నేను నా తల్లి మరియం ఇరువురము అల్లాకు దాసులము, మేము జకాత్ సమర్పిస్తాం, మేము రోజు నమాజ్ చేస్తాం అని చెప్పాడు. ఏం చెప్తాడు? ఓసారి పాస్టర్నే ఉన్నాను, ఏం చెప్తారు చూడు. ఓసారి విపి రెడ్డి అన్నాడు, ఏమని, మనం ఇక్కడంతా హిందువులు కాబట్టి మత ప్రచారం చేస్తున్నాము, మార్పు చేస్తున్నాము, పాకిస్తాన్ వెళ్ళి మత మార్పిడి చేయగలమా అని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు? ఎందుకు వచ్చారా మీరు మా సందులోకి అంటే, సర్వలోకాలకు వెళ్ళి ఈ శవ్వార్త చెప్పమని చెప్పాడు అంటాడు. సర్వలోకాల్లో పాత బస్తీ లేదా? సర్వలోకాల్లో పాత బస్తీ ఉందా లేదండి? మరి ఒకసారి వెళ్ళొచ్చుగా, తీరా ఒకసారి వెళ్ళొచ్చుగా, పాత బస్తీకి వెళ్ళొచ్చుగా. ఒకసారి వెళ్ళింది ఒక ఆవిడ, వెళ్ళి రక్తం దారపోసి వచ్చింది. రక్తం చూశారు వాళ్ళు, అదే వాళ్ళు చూశారు రక్తాన్ని, వాళ్ళు రక్తం చూశారు. కాబట్టి ఈ 2 ఎడారి మతాల వలన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు, మనశ్శాంతి కోల్పోయారు, సంస్కృతులను కోల్పోయారు, వాళ్ళ దేశ భూభాగాలను కోల్పోయారు. అర్థమైందా? సో వీళ్ళ వల్ల గెయిన్ ఏం లేదు, పెయిన్ తప్ప. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు కాబట్టి. కానీ వక్ఫ్ బోర్డ్ లాంటి చట్టం వాళ్ళ ముస్లింలకు వస్తున్నప్పుడు సనాతన ధర్మం సంబంధించి కూడా అలాంటి ఒక బోర్డు వస్తే బాగుంటుంది లేదా రావాలనే ఆలోచన ఇప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు? డిమాండ్ ఉంది, రావాలి. అయితే మరి బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలిగా. అర్థమైందా? నో పెయిన్ నో గెయిన్. నేను మధ్యాహ్నం కేంద్రంలో ఉన్న బీజేపీ హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్తారు కదా, చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీ నీడ్ మోర్ లీడర్స్. నేను చెప్పేది ఉదాహరణకి, అంటే హూ ఈజ్ బెటర్ దాన్ ప్రైమ్ మినిస్టర్? ఇంకా ప్రైమ్ మినిస్టర్ కంటే పైన ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే ఇక్కడ కొలీజియం అని, కోర్టులు, గొడవలు, ప్రజాస్వామ్యం ఉన్నాయి కదా. ఈజ్ నాట్ డిక్టేటర్, ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ నాట్ కిమ్. అదేవిందా? కిమ్ అనుకో, ఏమన్నా సరే కిమ్ అనుకున్నా ఉంటారు అందరూ. అదేదా? వీఆర్ డెమోక్రటిక్ కంట్రీను. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా వాట్ ఈ కెన్ డూ ఈజ్ డూయింగ్. 500 ఏళ్ళ సమస్య అయోధ్య పరిష్కరించబడింది, 70 ఏళ్ళ సమస్య కాశ్మీర్ పరిష్కరించబడింది కదా. ఈ పరిష్కారాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే హిందువులు పెరగాలి, హిందుత్వవాదం పెరగాలి. ఎట్లా మీరేమో హిందువులు పెరగాలన్న ఒకవైపు హిందూ దేశంలో హిందూ ప్రధానమంత్రి ఉన్న ఈ భారతదేశంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, లేదంటే మన మతస్థులను ఇతర మతస్థులు ఆకర్షించుకుంటున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా హిందుత్వంలో చైతన్యం వచ్చేది ఎప్పుడు? ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలని అంటే కదన బాధ్యతను ఫీల్ అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చారు, ఈ హాల్ ఇచ్చారు, మనం దీన్ని ఏదో మన మీద గౌరవంతో వాళ్ళు ఇచ్చారు, దీన్ని వాడుకున్న తర్వాత దీన్ని మనం వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడిదక్కడ పెట్టి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? బాధ్యత అంటారు. అలా కానీ నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే బాడుకో అంటారు.
అంతే తేడా.